ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే ప్రపంచం, ద యూనివర్స్ అంటారు. ఈ యూనివర్స్ మొత్తాన్ని కూడా ఈ తాబేలు పైన నించున్న ఏనుగులు కాపాడుతూ ఉంటాయన్నమాట. ఈ తాబేలుని మనం కూర్మావతారం అంటాం. ఈ కూర్మావతారం విష్ణుమూర్తి 2వ అవతారంగా మనకి బాగా తెలుసు. అండ్ ఈ స్టోరీని మొత్తాన్ని చాలా సింపుల్గా చెప్పడానికి ఇక్కడ కుంభమేళాలో శివాలయ పార్కులో దీన్ని ఎంతో బాగా కష్టపడి చిత్రీకరించారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. మీకు వెనకాల కనిపిస్తుంది కదా. హిందూ పురాణం ప్రకారం ఈ ప్రపంచాన్ని మొత్తం ఒక తాబేలు తనపై ఉన్న ఏనుగులు మోస్తున్నాయి. ఈ తాబేలుని మనం విశ్వ తాబేలు లేదా బ్రహ్మాండం అని పిలుస్తాం. 1877లో గీసిన చిత్రపటంలో ఒక తాబేలుపై 4 ఏనుగులు ప్రపంచాన్ని మోస్తూ చూపింపబడింది. కేవలం కొద్ది శక్తిని మాత్రమే కలిగి ఉన్న రాబందు ఒక పాముని తన ముక్కుతో పట్టుకొని ఆకాశంలో 3 గంటల పాటు ఎగరగలదు. అలాంటిది కూర్మావతారంలో ఉన్న ఎంతో శక్తిని కలిగిన భగవంతుడు ఈ ప్రపంచాన్ని కొన్ని వందల సంవత్సరాలు ఎందుకు మోయలేడు? చైనీస్లో కూడా ఈ తాబేలు స్వర్గాన్ని మోస్తుందని చెప్పబడింది.